అధ్యాయము 9వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఆ 9వ అధ్యాయము నేను 16వ మాట జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నా. నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన వల్ల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన వల్ల నాకు జీవితంలో దొరుకును. ఇష్టమనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌరులు కదా, నేను సువార్తని ప్రకటించడంలో నాకు ఇష్టమే. సువార్త కొరకు ప్రయాసపడటమే నాకు ఇష్టమే. నేను ఇష్టమైన మాట జ్ఞాపకం చేస్తాను. కనుక పౌరుల మాటలంటే నేను ఇష్టపడి చేసినగా నాకు జీవితంలో దొరుకును. ఇష్టపడి నేను మందిరానికి వస్తే, ఇష్టపడి దేవుని మందిరానికి వస్తే, ఇష్టపడి దేవుని మందిరంలో నన్ను స్థితిస్తూ భక్తులు వచ్చిన ఆకులు భాగంలో మన ప్రతినిధి కీర్తన 12వ వచ్చిన కారణం మన 12వ అధ్యాయం 12 నీ శాసనం, నీ వాక్యం నాకు ఇష్టం. వెళ్ళాలంటే ఈ శాసనాలు, ఈ వాక్యాన్ని అవునా సమాజం నుంచి చెల్లాక ఎంత ముఖ్యమైన పనంతా పనులకి పడతాం. దేవుని పని ఇష్టంగా చేస్తే దేవుని చేతనిచ్చే దేవుడుగా ఉన్నదాక మందిరానికి వచ్చిన వస్తే దేవుడిని మర్చిపోయాడు. నా మాట ఏంటి? ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వస్తే దేవుడిని మర్చిపోయాడు. ఇవన్నీ ఇష్టం. ఇప్పుడు ఆయనకి కష్టంగా వచ్చిందట. కష్టంగా వచ్చిందట. ఎలాంటి కష్టం వచ్చింది చూడండి. అపోస్తలుల కార్యాలు గ్రంథం, అపోస్తలుల కార్యాలు గ్రంథం, అపోస్తలుల కార్యాలు గ్రంథం 2 వాక్యం నుంచి అపోస్తలుల కార్యాలు గ్రంథం 20వ అధ్యాయం 34వ మాట. అపోస్తలుల కార్యాలు గ్రంథం 20వ అధ్యాయం 34వ వచనం భాగం. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులను కష్టపడినవి నికేతను మీరు రాను ప్రయాసపడి కష్టంగా చూపులక పౌరులు చాలా కష్టపడలేదు. ఏం చెప్పనంటే ఆయన గేరాలు పెట్టేవారు. పౌరు గేరాలు పెట్టి పగలంతా గేరాలు పెట్టి రాత్రి సువార్త ప్రకటన చేసేవారు. పగలంతా గేరాలు సాపడానికి పెట్టేవారు. నా చేతులు కష్టపడలేక నా అవసరముల నిమిత్తము, నా ప్రేమ నిమిత్తము నా చేతులు కష్టపడమని నీకే తెలుగును. మీరు రాను ప్రయాసపడి పరమీని సంరక్షించడానికి పుచ్చుకొనట కంటే ఉంచుకొనట కనుక పరమైన చేతులు కష్టాలు పడతాయి, శ్రమలు పడతాయి. బిడ్డరా, నేను జీవితంలో అనేక ప్రజలు కష్టాలు వస్తాయి. కానీ కష్టాలు వచ్చినప్పుడు తప్పుగా ఇప్పుడు మీకు కష్టాల్లో ఉండాలి. కాకపోతే కానీ అదే కష్టం. ఇప్పుడు దేవుడు కష్ట
కష్టాలను దేవుడు ఇష్టంగా ప్రేమించాలి. పవిత్రమైన మాట్లాడితే కష్టం వచ్చినా సరే నేను ఇష్టంగా దేవుని సేవించాలి, ఇష్టంగా దేవుని ప్రేమించా. ఎంత రాసింది పత్రిక ప్రేమికులారా, విశ్వాసాలను గ్రహించండి. పత్రికలో పవిత్ర మాటలు చదివి 4వ అధ్యాయం 10వ వచనంలో గలతీ పత్రిక 4వ అధ్యాయం 11వ మాట, నీ విషయమై నేను పడిన కష్టము ఎక్కడో పోయినని మిమ్మల్ని వచ్చి బయటపడుతున్నా. పౌరుగారు కొందరు బాప్తిస్మిచ్చారు, కొందరు గురించి ప్రార్థన చేశారు, కొందరి కోసం అనేక ప్రయాసపడుతూ ప్రయాసపడతారు. వ్యవసాయకు తపన మనస్సు ఎవరి మందిరానికి రాలేదు, ఎవరి మందిరానికి వచ్చారు. అలా జ్ఞాపకం వస్తా ఉంటారు. ఈరోజు దేవుడు పెట్టారా ఎవరు సాక్షి పెట్టారు. మీరు పడిన ఈ విషయమై మీరు పడిన కష్టం ఎక్కడో పోయినని మిమ్మల్ని గురించి భయపడుతున్నారు. దేవుడిగా అనుభవం చేస్తారు. కొన్ని దేవుని నిదర్శనం చేస్తున్నారు, దేవుని అసలు చేస్తున్నారు. ఒకసారి దేవుని అనుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, రక్షణ పొందాం. ఇంకా ఎందుకు చూశారు నా గతిపై అంటారు కదా, నేను నా దేవుని మొత్తం ధరించి బయటపెట్టులో ఉంటాను. నేను నా దేవుని యొక్క మొత్తం నా శరీరంలో ధరించి ఉన్నాను. నా శరీరంలో ఎవరి బయటపెట్టున్నా రాసుకుంటుంది. నేను యేసు యొక్క మొత్తం తండ్రి వచ్చిన ఆరాధ్యం పదిహేడు వచ్చిన ఆరాధ్యం 17వ మాట, నేను యేసు యొక్క మొత్తం నా శరీరం ధరించి ఉన్నాను. ఇక మీద ఎవరు నన్ను శ్రమపడతారు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడిపై కష్టం అక్కడ కష్టంగా ఉంది, అక్కడ అవమానం జరుగుతుంది, అక్కడ మనకు దూరాలు ఉన్నప్పుడు దూరంగా ఉండిపోయాక కంటిపోతూ పెట్టారా. యేసు ముఖ్యంగా ధరించినటువంటి నేను దేవుని పరిస్థితిగా ఉన్నాం. దానికి దూరంగా ఉన్నట్లయితే దేవుడు సంతోషపరిచే దేవుడుగా ఉంటుందాక. తీర్పు రాసిన పత్రిక తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీర్పు రాసిన పత్రిక 16వ వచనం, అతి జయమైన మీరు వచ్చే వాక్యం చెప్పబట్టుకుని లోకమందు తీర్పులుగా కనబడుతున్నాడు. అందులో మీరు వ్యర్థంగా పరిగెత్తలేదని మీరు పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు నాకు ఆశ్చర్యతో మనం దేవుడి అందరూ కష్టపడితే దేవుడి దగ్గర మనం కష్టపడిపోయినాక దేవుడి దగ్గర కష్టపడి అతి జనమార్గము జీవవాక్యం చేతపట్టుకుని వాక్యం చేతపట్టుకుని వచ్చినటువంటి వారట జీవకుడు తప్పుడు సంతోషం బయట ముందు చాలా మంది పిల్లలు చేస్తా ఉన్నా అమ్మాయిల బయలు చెప్తారు, నేర్పిస్తారు. అమ్మాయిల బయలు నుంచి కూర్చోబెట్టి తీసుకుంటారు.
దేవుడు తగ్గిస్తాడు. కళ్ళు